హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. మొన్న ఈ మధ్య ఫుల్ పరాటా క్రేవింగ్ వచ్చేసింది అనమాట. అందుకే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, చాలా టేస్టీగా, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. నిజంగా చాలా చాలా బాగుంది. ఇదేంటంటే మైదా పిండితో చేసిన పరాటా. దీనికి హెల్తీ వర్షన్ గోధుమ పిండితో చేసుకుంటారు, కానీ మనకి హెల్తీ వర్షన్ అంతగా నచ్చదు కదా. హెల్తీ ఫుడ్స్ అసలు నచ్చవు, అన్హెల్తీ ఫుడ్సే చాలా టేస్టీ అనిపిస్తుంది. కానీ ఇది చేసుకోవడం కూడా ఎప్పుడైనా క్రేవింగ్ ఉన్నప్పుడు మాత్రమే. రెగ్యులర్గా చేసుకున్నా హెల్త్కి అంత మంచిది కాదనుకోండి, అది వేరే విషయం. మనం అవన్నీ పట్టించుకోం, క్రేవింగ్ వస్తే మాత్రం తిని తీరాల్సిందే అన్నట్టుంటాం అనమాట. నీడింగ్ దగ్గర నుంచి పరాటా లేయర్స్ వరకు డీటెయిల్గా మెజర్మెంట్స్తో సహా ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఫుల్ వీడియో, రిలేటెడ్ వీడియోలో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవాలి అని అంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి. అండ్ మీలో ఎంతమందికి పరాటా అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. దీనిలోకి కాంబినేషన్గా నేను ఎంటీ సాల్నా ప్రిపేర్ చేశాను, అదే పరాటా సాల్నా. అది కూడా ఉందన్నమాట ఛానల్లో. అసలు వెజ్జీస్ ఏమీ లేకుండా ఓన్లీ టొమాటో ఆనియన్తో చేసే ఆ ఎంటీ సాల్నాని ఈ పరాటా, ఈ లేయర్ పరాటాలో నానపెట్టుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పరాటా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ పరాటాని లో టు మీడియం ఫ్లేమ్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ మారుతుంది, కానీ లోపల మెత్తగా పచ్చిగా ఉంటుంది. మైదా పిండి పరాటాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎంతసేపు అయినా కూడా క్రిస్పీగానే ఉంటుంది. గోధుమ పిండి పరాటా ఊరికే మెత్తబడిపోతుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడే ప్రెస్ చేస్తే ఇలా లేయర్స్ బాగా వస్తాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.